హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. నేను అనురాధ, బ్యాచ్ నెంబర్ 273, టీమ్ విక్టరీ 2 నుంచి. ఈరోజు మన సెషన్ వచ్చేసి ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. స్పీకర్ శ్రీ గంగుల శ్రీకర్ గారు. ఎంత అద్భుతంగా చెప్పారండి. జీవిత సత్యాలే కదా. చిన్నప్పటి నుంచి మనము ఈ స్టోరీస్ అన్నవి ఊహ తెలిసినప్పటి నుంచి, అంటే మామూలుగా లోకాన్ని చూసినప్పటి నుంచి అమ్మ మన తొలి గురువు కదా. కథలు చెప్తుంది, మాటలు చెప్తుంది, ఆటలు నేర్పుతుంది, భయం చెప్తుంది, భక్తి చెప్తుంది. సో తొలి గురువు దగ్గర నుంచి మొదలు పెట్టుకున్న మన జీవిత పయనము అంచెలంచెలుగా ఎంతమందిని తారసపడుతూ ఎంతోమంది దగ్గర ఎన్నో రకాలుగా మనం ఎన్నో నేర్చుకుంటూ ఉన్నాం. కానీ డోంట్ యూ ఫీల్ దట్ వీఆర్ బ్లెస్డ్? ఎలా అంటారా, మాట్లాడగలిగే ఏకైక జీవాలం మనము అని చెప్పి అన్నారు. అంటే నిన్నటి వాయిస్ మాడ్యులేషన్ క్లాస్లో. సో ఈరోజు ఇంకొక మెట్టు ఎదిగాము. ఈ కథలు అన్నది ఏదో కాకమ్మ కథలు చెప్పడం కాదు, సందర్భానికి సింక్ అయ్యే విధంగా ఎంచుకొని అట్రాక్ట్ చేయడానికి, అందులో ఇంట్రెస్ట్ని పెంపొందించడానికి వాడుకోవాలి. ఏదో చెప్పాంలే, మన శ్రీకర్ సార్ ఏదో చెప్పారు, ఇప్పుడు ఈ స్టోరీ చెప్పాలి, ఇది 1/2 minute స్టోరీ ఇప్పుడు చెప్పాలి, 1 minute స్టోరీ ఇప్పుడు చెప్పాలి, లేదా 2 minute స్టోరీ చెప్తే ఇంకొంచెం నా స్పీచ్ని పొడుగ్గా సాగదీసేసి ఆ టైంని కవర్ చేసుకోవచ్చు అన్నది కాదు. అక్కడ మనం చెప్పే స్టోరీ దాంట్లో ఒక నీతి కలిగి ఉండాలి. ఆ మనిషి ఆ సందర్భాన్ని తీసుకొని ఒక మార్పుని చేసుకునే విధంగా ఉండాలి. దానికి మన స్పీచ్ అన్నది ఎలా దోహదపడుతుంది అన్నది మనం నేర్చుకునేటువంటి స్ఫూర్తి మన ఇంపాక్ట్ ఫౌండేషన్ టీం నుంచి మనకి అసలు తెలియకుండానే మనం మైమర్చిపోతున్నాము. మాట్లాడుతున్నాము, కథలు చెప్తున్నాము, ఎన్నో చేస్తూ ఉన్నాము. కానీ మనం ఇన్ని చేయొచ్చా? మన స్పీచ్ ద్వారా ఒక స్పీకర్గా ఎదిగి మనం ఇన్ని రకాలుగా చేయొచ్చా? అంటే ఒక పని చేయడానికి ఇన్ని పూలు మన సేకరించి అలంకరించడం అన్నది ఎలా చెప్పమంటారు, ఏం చెప్పమంటారు? మాటలు లేవు. సూపర్ అంటే సూపర్ సెషన్ అండి. థ్యాంక్స్ టు స్ఫూర్తి అండ్ శుభరాత్రి టు ఆల్.